నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను సయ్యద్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న తెలంగాణ బంద్. అర్ధరాత్రి నుంచే ఎక్కడికెక్కడ రాస్తారోకోలు నిర్వహించిన తెలంగాణ వాదులు. రాజధానిలోనూ బంద్ సక్సెస్. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారులు, విద్యా సంస్థలు, ఉద్యోగులు. జూబ్లీ బస్టాండ్కు ప్రొఫెసర్ జయశంకర్ పేరు. బోర్డు మార్చేందుకు తెలంగాణ వాది ప్రయత్నం. అరెస్టు చేసిన పోలీసులు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై కర్నూలు వెళ్తున్న బస్సుపై దాడి చేసిన ఆగంతుకులు. విచారణ సాగిస్తున్న పోలీసులు. అట్టర్ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న తుఫాన్. కథలో దమ్ము లేనందుకే అంటున్న అభిమానులు. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన బంద్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో విజయవంతమైంది. రాత్రి నుండి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులు లేక బోసిపోయింది. ఐక్య కార్యకర్తల కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలో కూడలలో తెలంగాణ వాదులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. కాగా బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు మూసివేశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ బంద్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో తెలంగాణ వాదులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. అర్ధరాత్రి నుండే తెలంగాణ వాదులు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని రాస్తారోకో చేపట్టారు. అయితే తెలంగాణ బంద్కు అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంటూ తెలంగాణ వాదులు మండిపడ్డారు. పోలీస్ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి సీమాంధ్రకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? మరి సీమాంధ్ర ప్రతి ఒక్క సమైక్యాంధ్ర కోరుకున్న వారు మైకులు పెట్టి పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్న రోజుల తరబడి పబ్లిక్ డిబేట్ అని ప్రజా లక్షల ఘోష అని రోడ్డు మీద కూర్చుంటే మరి వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? వాళ్ళకి ఎందుకు అక్కడి నుంచి పంపించట్లేరు? మేము కేవలం ఇక్కడ రాత్రి 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా కూర్చోకముందే మరి ఎస్ఐలు, పై అధికారులు, సిఏ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ సాగర్లో దీనికి ఎలాంటి అనుమతి లేదు. ఇదే సందర్భంగా సీమాంధ్రులు కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నారు. వారు వెళ్ళే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కల్పించకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. తెలంగాణ మంత్రులందరూ కూడా బంధువులు ప్రశాంతంగా నిర్వహించుకొని పోలీసులకు సహకరించారు. హైదరాబాద్లో ఏపీ ఎన్జీఓల సభ నిర్వహణకు నిరసనగా తెలంగాణ వాదులు ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ జంట నగరాల్లో బంద్ సంపూర్తిగా జరుగుతోంది. బంద్కు అనుకూలంగా దిల్సుఖ్ నగర్ బస్ డిపోకు తాళం వేసిన తెలంగాణ వాదులు డిపో ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఎన్జీఓల సభను అడ్డుకోవాలని తీర్మానించారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్లో తెలంగాణ వాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీ బస్టాండ్ పేరును తొలగించి తెలంగాణ రాష్ట్ర జయశంకర్ బస్టాండ్ అనే బోర్డును తెలంగాణ వాదులు అమర్చారు. జై తెలంగాణ అంటూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ బోర్డును మార్చిన తెలంగాణ వాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ నుండి కర్నూలు వెళుతున్న ప్రైవేట్ బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ముందు భాగంలోని అద్దం పూర్తిగా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును భూత్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించి దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ పాషా తెలిపారు.
చిత్తూరు జిల్లా పాకల మండలం నేడ్రుగుంట వద్ద ఈ ఉదయం జరిగిన భారీ ప్రమాదంలో 2 మృతి చెందగా ఒకరు గాయాల పాలయ్యారు. బెంగళూరు నుంచి కలకత్తాకు కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ శ్రీనివాసరావుతో పాటు క్లీనర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. లారీ రోడ్డుపైనే ఉండటంతో ట్రాఫిక్కు భారీగా అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో నేలపాలైన కూరగాయలను జనం అందినంత మేర తీసుకెళ్లారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.